పచ్చిక మీద కూర్చుండునని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలో 12 గంపలు ఎచ్చిరి అని వాక్య భాగము మత్తయి సువార్త 14వ అధ్యాయము 19-20 వచనాలు మనకి వివరిస్తున్నాయి. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ 5 రొట్టెలను 2 చేపలను దేవుడు ఆశీర్వదించి ఇక్కడ ఆ యొక్క ప్రజలందరికీ కూడా పంచినట్టుగా చూస్తున్నాము. 5 రొట్టెలను 2 చేపలను అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పంచిన తర్వాత 12 గంపలు వారు ఎచ్చినట్టుగా మనము చూస్తున్నాము. అంటే దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పచ్చిక మీద ప్రజలందరినీ కూడా కూర్చోపెట్టి వారికి దేవుడు ఈ యొక్క 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి వారికి పంచి పెట్టినట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే విశ్వాసం అన్నది నిరీక్షింపబడుట యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదేవిధంగా అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే మనకు కనిపించాయి. కానీ దేవుడు అక్కడ 5,000 మందికి పంచిన తర్వాత తిరిగి 12 గంపలు ఎత్తినట్టుగా మనము చూస్తున్నాము. మన విశ్వాసము ఆ విధంగా ఉందా? మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క తక్కువ శాలరీ మనకు కావచ్చు, లేదా మన సంపాదన తక్కువ కావచ్చు, మన ఇంట్లో కొంచెము మాత్రమే సరుకులు ఉండొచ్చు, అదేవిధంగా మనకున్నటువంటి విశాలత కొంచెమే కావచ్చు. కానీ దేవుడు 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచి 12 గంపలు ఎత్తినట్టుగా దేవుడు నీ నా సంపాదన, నీ నా అవసరతలను, నీ నా అక్కర్లను, మన దగ్గర ఉన్నది కొంచెమే కావచ్చు, కానీ దేవుడు ఆ విధంగా ఆశీర్వదించగలరు. ఎందుకంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉంది. మన కంటికి కనబడపోవచ్చు, కానీ అవి నిజమై ఉన్నవి అని వాక్యము వివరిస్తుంది. అదేవిధంగా నిరీక్షణ అనేది మనము కలిగి ఉన్నటువంటి ఉండాలి. విశ్వాసంతో నిరీక్షణ కలిగి అదృశ్యమైనవి ఉన్నవని మనము నమ్మి మన దగ్గర ఉన్నటువంటి తక్కువలో మనము ఆశీర్వదించబడిన వారంగా ఉన్నాము అనే నిరీక్షణ కలిగి ఎప్పుడైతే మనము జీవిస్తామో 5 రొట్టెలను 2 చేపలను దేవుడు ఆశీర్వదించి 5,000 మందికి ఏ విధంగా అయితే పంచిపెట్టి తిరిగి 12 గంపలు ఎచ్చినాడో అదే సమృద్ధిని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. అదే అభివృద్ధిని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అదే ఫలమును దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. కేవలము మనము విశ్వాసము ఉంచాలి, నిరీక్షణ కలగాలి, అదృశ్యమైనవి ఉన్నవని నమ్మాలి. ఈ విధంగా మనము నమ్మి జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.